హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనైతే మేము విజయవాడ బార్బిక్యూకి వెళ్ళాము ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ బార్బిక్యూ నేషన్ అయితే బందర్ రోడ్లోనే చూసారు ఫ్రెండ్స్. లెప్పల్ సెంట్రల్లోనే ఉన్నది బార్బిక్యూ నేషన్. తప్పకుండా విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము వెళ్ళిన రోజు అయితే ఘోష్ ఫెస్టివల్ ఫ్రెండ్స్. అంత మీట్తో ఎక్కువ వెరైటీస్ పెడతారంట. చూద్దాం ఫ్రెండ్స్ లోపల అసలు ఎలాగున్నది ఏంటున్నది చూడండి ఫ్రెండ్స్. యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంతా కూడా చాలా అందంగా నీట్గా ఉంది. ఘోష్ ఫెస్టివల్ కాబట్టి స్టార్టింగ్లో కూడా మనకి ఘోష్ తోటే డెకరేషన్ వచ్చేసారు ఫ్రెండ్స్. మేమైతే మా ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ అంట ఫ్రెండ్స్. మనకి ఎంట్రీలోనే చెప్పేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా డెకరేషన్ చేసి ఉంచారో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి స్టార్టింగ్లోనే ఈ ప్లాటర్ అయితే రెడీ చేసి ఉంచారు. ఎందుకంటే ఘోష్ ఫెస్టివల్ కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు అందులో. ఇదే ఫ్రెండ్స్ మా టేబుల్ సెటప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది గ్రిల్ ఫ్రెండ్స్. ఇందులో ఇంకా గ్రిల్ సెటప్ చేయలేదు, అక్కడ సెటప్ చేస్తారా. ఫస్ట్ వెళ్ళగానే అయితే మాకు పానీపూరి ఇచ్చారు ఫ్రెండ్స్. పానీపూరి టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. కానీ వాటర్లో అయితే నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. రిమైనింగ్ బాగుంది. నెక్స్ట్ ఇది పొటాటోతో చేస్తారు. ఆ మధ్యలోనే గ్రిల్ తీసుకొచ్చి సెటప్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నాకు పాలక్ కబాబ్, ఇది వెజ్ ఐటమ్స్. కార్న్ క్రిస్పీ కార్న్ ఒకటి, నెక్స్ట్ కబాబ్ ఒకటి చేశారు. క్రిస్పీ కార్న్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కబాబ్ కూడా ఇది పాలక్ కబాబ్ అంట, అది కూడా చాలా బాగుంది. ఈ మధ్యలోనే చూడండి ఫ్రెండ్స్ గ్రిల్ సెటప్ చేశారు. నెక్స్ట్ ఇది మీట్ కబాబ్ ఫ్రెండ్స్. ఇది కీమా పావ్ పెట్టారు. నెక్స్ట్ కీమా విత్ లివర్, ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మాకు కొంచెం వెజ్ ట్రై చేయమని చెప్పి ఇచ్చారు. అది స్వీట్ కార్న్తో ఫస్ట్ చేశారు. దాన్ని గ్రీన్ చట్నీ రాసి, నెక్స్ట్ మష్రూమ్తో రోస్టెడ్ మష్రూమ్, పైనాపిల్ ఒకటి, పన్నీర్ టిక్కా ఒకటి ఫ్రెండ్స్. అదైతే రెగ్యులర్గా ఉంది. బట్ ఈ కీమా చిన్న లివర్ పీసెస్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. పావు మిడిల్లో కూడా మాకు కీమా పెట్టేసి ఇచ్చారు. పావు కీమా అంట, అది కూడా బాగుంది. ఇది వచ్చేసి చికెన్ మంచూరియన్ ఫ్రెండ్స్, అది కూడా బాగుంది. మీన్ వైల్లోనే మాకు కబాబ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు ఫ్రెండ్స్. స్టిక్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ప్రాన్స్, చికెన్ అండ్ ఫిష్ పెట్టారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మెల్లిగా గ్రిల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యన మాకు చికెన్ జాయింట్ ఇచ్చారు, రోస్టెడ్ చికెన్ జాయింట్. బట్ మాకు అంతగా నచ్చలేదు. ఈ వెరైటీ వచ్చేసి హలీం ఫ్రెండ్, చాలా బాగుంది హలీం నేను వెళ్ళి మెయిన్ కోర్స్ నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, పక్కన వచ్చేసి సాలెడ్, మాకు ఒకటి కోక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే కోక్ ఒకసారి ఇస్తారంట. రిమైనింగ్ ఏవైనా డ్రింక్స్ తీసుకోవాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయంట ఫ్రెండ్స్. హలీం టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ టేస్ట్ చేయవలసిన మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ అయితే ఇదే. నాకైతే చాలా నచ్చింది. మిగతావి అయితే రెగ్యులర్గా దొరుకుతాయి ఈ బార్బిక్యూలోనే. బట్ హలీం అయితే చాలా బాగుంది. ఇది మటన్ సూప్ ఫ్రెండ్స్, కానీ అంత నచ్చలేదు ఎందుకంటే ఇందులో మొత్తం దాల్ కలిపిసారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి షాహీ చికెన్ ఫ్రెండ్స్. పక్కన ఉన్నది హలీం ఫ్రెండ్. నేను ఇందాక తీసుకున్నాను కదా, ఆ హలీమే, సేమ్ టేస్ట్ అదే. షాహీ చికెన్ ఫ్రెండ్ ఇది ఇంకా టేస్ట్ చేయలేదు. హలీం అయితే టేస్ట్ చేశాను ఫ్రెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మటన్ గోష్ ఫ్రెండ్. నెక్స్ట్ ఇది బోన్లెస్ ఫిష్ ఫ్రెండ్, చాలా బాగుంది ఇది కూడా టేస్ట్. అన్నీ టేస్ట్ చేశాను.
టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మధ్యలోనే అక్కడ షూట్ చేయడం అవ్వలేదు, అందుకే ఐస్ క్రీమ్స్ షూట్ చేశాను ఫ్రెండ్. ఇది షీర్ కుర్మా అండ్ ఇది వెరైటీగా ఉందని మాత్రం తీసుకున్నాను. ఈ స్వీట్ గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఈ స్వీట్ గురించి నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పాపడ్ ఐటమ్స్. నెక్స్ట్ సాలెడ్స్. ఈ స్వీట్ గురించి నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పాపడ్ ఐటమ్స్. నెక్స్ట్ సాలెడ్స్, కర్డ్, మయోనీస్. చూడండి ఫ్రెండ్స్, ఇది కర్డ్ రైస్. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. రిమైనింగ్ అన్నీ కూడా సాలెడ్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఒక సాలెడ్ని వేరే సాలెడ్తో కంపేర్ చేసుకోవడం కంటే లేదు. ఇది కార్న్ సాలెడ్. నెక్స్ట్ క్యారెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మయోనీస్తో చేసినవి. మటన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్ ఇది. నెక్స్ట్ వెజ్కి వచ్చేసరికి హక్కా నూడిల్స్ ఫ్రెండ్స్. ఇది కూడా టేస్ట్ బాగుంది, బట్ నేను అంతగా టేస్ట్ చేయలేదు. ఇది ఓన్లీ 1 స్పూన్ తిన్నాను, నాకు అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకని ఓన్లీ 1 స్పూనే తీసుకున్నాను. నెక్స్ట్ వెజ్కి వచ్చేసరికి వైట్ రైస్ ఫ్రెండ్స్. అది పక్కన దాల్ మఖనీ ఫ్రెండ్స్. అది కూడా టేస్ట్ ఓకే, అంతగా నాకు నచ్చలేదు, పర్ఫెక్ట్గా చేయలేదు దాల్ మఖనీ. నెక్స్ట్ వెజ్ ఐటమ్ వచ్చేసి మటర్ పన్నీర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వైట్ పాస్తా ఫ్రెండ్స్. షూట్ చేస్తే అలా కనిపిస్తుంది, బట్ వైట్ కలర్లోనే ఉంది. పక్కన షాహీ పన్నీర్ ఫ్రెండ్స్. ఇది కార్న్ సూప్ ఫ్రెండ్స్. ఇది స్వీట్ కార్న్ సూప్. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు అన్నీ టేస్ట్ చేసేసరికి మటన్ దమ్ బిర్యానీ, మటన్ అండ్ షాహీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మటన్ అయితే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ టేస్ట్. మటన్ కూడా చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా బాగుంది చికెన్ కూడా. చాలా రోజు తర్వాత చికెన్ తిన్నాను నేను, బికాజ్ ఈ మధ్యన బర్డ్ ఫ్లూ అనే చికెన్ని బ్యాన్ చేశారు కాబట్టి. నెక్స్ట్ స్వీట్స్లో చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది పాన్ కుల్ఫీ ఫ్రెండ్. కుల్ఫీ సెక్షన్లో చాలా వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ ఉన్నాయి. నేనైతే పాన్ కుల్ఫీ అండ్ చాక్లెట్ కుల్ఫీ తీసుకున్నాను. ఫస్ట్ నేను యాక్చువల్గా 4-5 కుల్ఫీస్ తిన్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పాన్ కుల్ఫీ కూడా చాలా బాగుంది, చాక్లెట్ కుల్ఫీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ డెజర్ట్స్కి వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్. నెక్స్ట్ ఫ్రూట్స్, బాదుషా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది రవా కేక్ ఫ్రెండ్స్. రవా కేక్ ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తాను. ఫ్రూట్స్కి వచ్చేసరికి వాటర్ మిలాన్, పపాయ, పైనాపిల్, ఫ్రూట్ కస్టర్డ్ డెజర్ట్ పెట్టారు ఫ్రెండ్స్. ఫ్రూట్ కస్టర్డ్ కూడా, ఈ ఖీర్ ఫ్రెండ్స్. ఈ డెజర్ట్ అన్నీ కూడా ప్లాటర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అసలు ఆ షీర్ కుర్మా పక్కన ఉన్న డిష్ వెరైటీ ఏంటంటే, అసలు యాక్చువల్గా నేను ఏదో స్పెషల్ డిష్ అనుకుని తీసుకున్నాను. అదేమీ కాదు, మనం కోకోనట్ లడ్డు చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ మిక్స్చర్ ఒకటే అది. అసలు నేను ఏదో అనుకుని చాలా ఎక్కువ తీసుకున్నాను, కానీ అస్సలు నాకు తినబుద్ధి కాలేదు. 1 స్పూన్ కంటే ఎక్కువ తినలేదు. ఇది మా ఖీర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ స్వీట్ మాత్రం 1 స్పూన్ కంటే ఎక్కువ తినలేము, ఎందుకంటే అంతగా నాకైతే నచ్చలేదు. అందుకే మళ్ళీ కుల్ఫీ దగ్గరికి వెళ్ళాను. ఇది రబడీ కుల్ఫీ అంట ఫ్రెండ్స్. కుల్ఫీని పీసెస్గా చేసి ప్లేట్లో సర్వ్ చేసి దాని మీద రబడీ వేస్తారు.
ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. బార్బిక్యూకి వెళ్తే మాత్రం మినిమం 3 అవర్స్ అయినా మనం అక్కడ స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. నిదానంగా మెల్లిగా అన్నీ చూసుకుంటూ తినాలి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్. నేను స్ట్రాబెరీ అయితే పెద్దగా ఇష్టపడినా, అందుకే ఐస్ క్రీమ్తో నేను ఫినిష్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.